పట్టణంలో గత 25 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. గణపతి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మంగళగిరిపేట మెయిన్ బజార్లోని వ్యాపారస్తులు, అలాగే ఆర్యవైశ్య సంఘాలు, మరి షాపులో ఏ కులం వారైనా కానీ మాకు సహకరించి మీకు ఎంతగానో తీసుకెళ్ళండి, మేము సహకరిస్తామని చెప్పి వాళ్ళకు కూడా ఏంటంటే ఈ డబ్బులు మా వాళ్ళు ఇవ్వటం, అవి బ్యాంకుల్లో కొత్త నోట్లు తీసుకొని ఇక్కడ కుర్రోళ్ళు దాదాపు 2 నెలల నుంచి కష్టపడి నోట్లకి పిన్నులు కొట్టి చేయడం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ తీసుకొని ఆ డబ్బులు మాకు ఇచ్చి బ్యాంకులో ఇస్తే కొత్త నోట్లు ఇస్తున్నారు. ఆ నోట్లు మళ్ళీ వాళ్ళకి ఎంత ఇచ్చారో వాళ్ళు ఎంత ఇచ్చారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కూడా అట్లా కలిసి వస్తుంది కాబట్టి మాకు సహకరిస్తున్నారు. ఏ సంవత్సరం డెవలప్ చేసుకుంటూ ఎంతో కొంత పెంచుతూ ఉన్నారు. 2,20,00,000 అండి. ఇప్పుడు 2,35,00,000తో చేస్తున్నాము. మరి అందరూ కూడా సహకరించి మాకు ఎంతగానో తీసుకొని సహాయం చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళకి వారం రోజుల్లో మేము ఉంటుంది. వాళ్ళకు కూడా వ్యాపారాలు బాగా జరుగుతున్నాయని అనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ మండపంలో ప్రత్యేక స్వామివారిని మనం ధన రూపంలో ఏర్పాటు చేసుకున్నాం. ఈసారి ప్రత్యేకత ఏంటంటే కుమారస్వామి, అట్లానే మన క్షేత్ర స్వయంభూ అయినటువంటి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కూడా చేస్తున్నాం మేము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ గణేశుడు కూడా హిరణ్యకశిపుడిని సంహరించి ప్రహ్లాదుడికి ఎలా ప్రత్యక్షం అవుతాడో, నరసింహుడు ఉగ్రనరసింహ అవతారంతో మన గణేశుని ప్రతిష్ఠించుకున్నాం. ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య స్వామిది ధన రూపంలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంవత్సరం 2,35,00,000 రూపాయలతో ధనలక్ష్మి అలంకారం చేయడం జరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.